అజ్ఞానధ్వంస సంవర్తే జ్ఞానలోక విలాసిని చంద్రచూడవచ చంద్ర చంద్రికేయం విరాజతే అప్రమేయత్రయాదీత నిర్మల జ్ఞానమూర్తయే మనోవిరాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణం కమలభద్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రియమైన భాగవత భక్త బంధువులారా, కోదండరాముని కోమల చరణాలకు కోరి నమస్కారం చేస్తూ గురుదేవుల బాలపద్మాలు ఆశ్రయించి అమ్మ అనురాగంతో భగవతీ కథ యొక్క భాగవత కథ మన యొక్క కలియుగానికి ఎట్లాంటిదయ్యా? సింహగర్జన. సింహగర్జన. నమ పార్వతీపదే హర మహాదేవ హర. సింహం యొక్క గర్జన వింటే తోడేళ్ళు ఎలా గడగడ వణిగిపోతాయో, భాగవత యొక్క కథను విన్నాయంటే ఈ కలిదోష తోడేళ్ళన్నీ కూడా పరిగెత్తి వెళ్ళిపోతాయా అని శాస్త్రం చెప్తుంది. ప్రళయం హి గమిష్యంతి, ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవతధ్వనే. కలే దోషా ఇమే సర్వే సింహశబ్దాత్మృకా ఇవ. భాగవత యొక్క ధ్వని విన్న వెంటనే సింహం యొక్క గర్జన విని తోడేళ్ళు ఎలా పరిగెత్తిపోతాయో, కలిదోషాలన్నీ అలా పటాపంచలే వెళ్ళిపోతాయా. కలి అంటే నీ మనస్సును, నీ బుద్ధిని, నీ చిత్తాన్ని కల్తీ చేసేదే కలి. ధర్మ మార్గం నుంచి, దైవాన్ని నుంచి, పరమార్థాన్ని నుంచి నేను పడగొట్టేదే కలి. కలిదోష నివారకమైన కథ కావాలన్నారు. అందుకే శివనకాది మాస్టర్లంతా కూడా మాకు ఏ కథ వద్దయా, కలిదోష నివారకమైనటువంటి ఒక కథ కావాలి. కనుక భాగవతం కలిదోష నివారకమైన కథ కనుక అనేక జన్మల సుకృతంతో మనకి భాగవతం లభించింది. కనుక అంటే భాగవత కథ వట్టిగా దొరికేది కాదు. భాగవత కథ చాలా విలువైనటువంటిది. పోతందంటాడు మహాఫలం. భాగవత కల్పతరువుకు దొరికేటువంటి ఫలం ఏమిటయ్యా? మహాఫలంబు విమల వ్యాసాల వారంబు నైవలయున్ భాగవతాచ కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమయీ. ఈ కల్పతరు మరి ఇంకా ఈ కల్పతరు కంటే ఇంకా చాలా గొప్పదయ్యా. చింతామణి కంటే ఇంకా గొప్పది, స్వర్గానికంటే ఇంకా గొప్పది. స్వర్గంలో ఏముంటాయి? అమెరికాలో పడేటువంటి ఒక సుఖాలే స్వర్గంలో. ఇంకేముంది? భూతల స్వర్గం అమెరికా. దేహ భోగాలు అనుభవించడానికి ఎక్కడైతే ఇండియాలో మాత్రం అనుభవించాల్సింది కదా, అక్కడెందుకు? కానీ భోగే రోగభజన. ఆయన భోగ జీవితం గడుపుతాను అనుకుంటున్నావు కానీ యోగానికి దూరం అయిపోయి రోగానికి దగ్గర అవుతావు. కానీ భాగవతం అట్లాంటిది కాదు. చింతామణి లోక సుఖం సురదృస్వర్గ సంపదం. స్వర్గంలో ఉంటుంది కామధేను కలుపుతారు. అవి ఏమిస్తావయ్యా? స్వర్గ సుఖాలు ఇస్తుంటాయి అన్నమాట.
మరి చింతామణి ఏమో ఈ లోకల్లో ఉండేటువంటి భోగ జీవితం, లగ్జరీ లైఫ్ అంటాం మనం ఇంగ్లీష్లో. చింతామణి ఉన్న వాళ్ళ దగ్గర అనేక కామభోగాలు అనుభవిస్తుంటాడు అనమాట. ప్రయచ్చది గురు ప్రీదో, ప్రయచ్చది గురు ప్రీదో వైకుంఠం యోగి దుర్లభం. సుఖదేవుడు లాంటి గురువుగారికి ఆనందపడ్డా అంటే పరీక్షిత్ లాంటి శిష్యుడికి ఏం దొరుకుతుందయ్యా? మరి యోగులు కూడా దుర్లభమైనటువంటి ఒక వైకుంఠ దర్శనాన్ని ఒక గురువు గారి చేయిస్తాడు. చింతామణి కన్నా కల్పతరువు కన్నా చాలా గొప్పదన్నమాట గురువు యొక్క కృప. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. నిఖిల పురాణ వ్యాఖ్యాన విగ్రహీసమితులైన సూత్రులు చెప్తున్న దివ్య కథ భాగవత కథ. భాగీరథి ఒడ్డుకు ప్రాయోపిష్ఠుడైన పరీక్షిత్ మహారాజుకు శుకబ్రహ్మ చెప్తున్నటువంటి గొప్ప కథ భాగవత కథ. పోతన్న రామచంద్రుడు వివరిస్తున్న రామకథ. హే పరీక్షిత్ మహారాజా, అలా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 14 మంది మనువులను చెప్పాను. మన్వంతరాల్లో మాధవుడు ఎత్తే అవతారాలను కూడా నీకు చెప్పానయ్యా. మరేదైనా సంశయం ఉంటే అడగవయ్యా. అయ్యా, సంశయం లేకుండా ఎలా పోతుంది? ఉంది, నాకు ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను. అవును, బలిచక్రవర్తి దగ్గరికి అంబోరుభనేత్రుడు ఏమి కొరకై పాదత్రయిని వెళ్ళినాడయ్యా? ఇది నా సంశయం. ఎవడో సామాన్య బ్రాహ్మణుడు పోయినాడంటే యాచకం చేయడానికి, అయ్యా నా బిడ్డ పెళ్లి చేసుకుంటా లేకపోతే ఇల్లు కట్టుకుంటానయ్యా అని యాచకం చేస్తే బాగుంటుంది. రమా సంపన్నుడైదా పరస్థలికి దీనుని వాకి ఏలగనియన్. పక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉంచుకున్నటువంటి ఒక లక్ష్మీనారాయణుడు దీనుని వారికి ఏలగనియన్. తప్పేమీ లేక ఏల బంధనము చేసన్ బలిన్. దినం కుతూహలం వయ్యడిన్ మునీంద్రా. మహానుభావా, గురుదేవా, శుకదేవా, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచకం చేశారంటున్నావు కదా వామనమూర్తిగా, గరివి అనిపిస్తున్నాయా? నాకు వినిపిస్తున్నాడు. తప్పకుండా రాజేంద్ర పురుగు ఇతనిచే నొచ్చిపోయిన భార్గవులచే బలి ఎట్టకేలకు బ్రతికి అమృతందాయన దేవతల చేత ఓడిపోయి పారిపోయినటువంటి యొక్క ఆ రాక్షసులందరూ కూడా బలిచక్రవర్తి దగ్గరికి పోయి, శుక్రాచార్య దగ్గరికి పోయి బలిచక్రవర్తి దైత్యులంతా మొరబెట్టుకున్నారు. గురుదేవా, ఏమిటి మాగండి, ఏం భయపడకండి, ఉన్నాను కదా అన్నాడు. శుక్రాచార్య చాలా గొప్పవాడు. బృహస్పతి కంటే నవగ్రహాల్లో కూడా శుక్రగ్రహం ఎవరికైతే ఉచ్చస్థాయిలో ఉంటుందో వాడు పుట్టినప్పటికీ మరణించేదాకా కూడా మస్తు లగ్జరీ లైఫ్ గడుపుతాడనమాట. భోగ జీవితమే గడుపుతుంటాడు వాడు. బిచ్చమెత్తుకున్నా కానీ పిలిచి కుర్చీ వేసి డైనింగ్ టేబుల్ కూర్చుని పెట్టి శతశుభ్రం భోజనం పెడతాడు వాడికి. అంటే సర్వభోగాలకు సుఖాలకు శుక్రగ్రహం చాలా గొప్పదన్నమాట. బృహస్పతి కంటే ఒక శాస్త్రం ఎక్కువ చదువుకున్నాడు శుక్రాచార్యుల వారు. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యకం. అటువంటి శుక్రాచార్య దగ్గరికి నమస్కారం చేశాడు బలిచక్రవర్తి. ఆయన శిష్య, భయపడకు, నేను ఉన్నాను కదా అని బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధయాగాలు చేయించాడయ్యా పరీక్ష మహారాజు. 100 అశ్వమేధయాగాలు చేయించాడు. అశ్వమేధయాగ ఫలంతో ఆ యజ్ఞగుండంలోంచి బ్రహ్మాండమైనటువంటి ఒక రథం, గుర్రాలు, కవచం, శరశరాసనాలు చక్కగా ఇచ్చి ప్రాతకాలం సూర్యోదయం అప్పుడు సూర్యుడు ఎలా వెలిగిపోతుంటాడో బలిచక్రవర్తి ఎలా వెలిగిపోతున్నాడట. అటువంటి సమయంలో ఆ యజ్ఞ సమాప్తి సమయంలో కూడా బలిచక్రవర్తి పలుదానంబుల విప్రులందనిపి. దానాలు ఎందుకే అన్నయ్యా? ఏదో బ్రాహ్మణులు రాసుకున్నారు వాళ్ళ కోసం, లాభం కోసం అని కాదు. విప్రులు అంటే ఎవరు? విశేష ప్రజ్ఞ కలిగినటువంటి ఒక వాళ్ళు. విష్ణుమూర్తి యొక్క భక్తులే విప్రులు అవుతాడు. ధర్మ మార్గంలో జీవించేవాడే విప్రుడవుతాడు. విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడే విప్రుడవుతాడు. ప్రజ్ఞావంతుణ్ణి ఆదరించడం ధనవంతుడి యొక్క ధర్మ. ఈ ధనానికి శుద్ధి కావాలి కదా, ఆ ధనశుద్ధి కావాలంటే అట్లాంటి మహానుభావులకు నువ్వు దానం చేయి. చూసిన వాడకల దానం చేస్తే కూడా అపాత్ర దానం అవుతుంది. ఆ అపాత్ర దానంతో
ఇద్దరికి ఇరువురికి కూడా నరకమే. సత్పాత్ర దానం చేయాలన్నమాట, అప్పుడే యజమానికి పుణ్యం వస్తుంది. పరుదానంబున విప్రులందనివి తద్వద్దుక్తులం పొంది మనస్ఫూర్తి ఆశీర్వదించినారు బ్రాహ్మణోత్తములు. అలా బలిచక్రవర్తి పెద్దల కుమ్రక్కి విషి నిర్మలు ప్రాణాదునింజీరి నమ్రశిరుడై రాజగ్రహారూఢై వెలిగం దానవవద్ద శైల శిఖరోద్రేణ దమగ్ని ప్రవన్నరేంద్ర. పెద్దల కుమ్రక్కి పితృపితామ ప్రపితామాలు పొద్దులు లేవంగా నమస్కారం చేయాలి, ఆపత్కాలంలో నమస్కారం చేయాలి, శుభకార్యంలో నమస్కారం చేయాలి. నాంది శ్రాద్ధం అని నాంది శ్రాద్ధం పెట్టింది, ఏ శుభకార్యం కూడా చేయించరు పురోహితుల వారు. వాళ్ళ యొక్క శుభాశీస్సులు అత్యంత ఆవశ్యకం ఈనాటి మన జీవితానికి. వాళ్లే ముగ్గురు కారకులు, పితృదేవుడు, తాత, ముత్తాత. పితృపితామహ ప్రపితామహాది యొక్క ఆశీర్వాదమే మన ఈనాటి ఆనందమయ జీవితానికి కారణమవుతుంది కనుక వాళ్ళని మర్చిపోకుండా నమస్కారం చేశాడు. అలా బ్రాహ్మణ తేజస్సుతోని మహాపరాక్రమవంతుడై స్వర్గానికి బయలుదేరి వచ్చాడు బలిచక్రవర్తి. చుట్టూ రాక్షస సైన్యం నిలిపినాడు, శంఖధ్వని చేస్తున్నాడు. రాక్షసుల శంఖధ్వని విని, రాజా, దేవతల యొక్క భార్యల గర్భాల్లో ఉన్న అర్భకులందరూ మరణించారయ్యా అంటే అందరి గర్భస్రావాలైనమాట శంఖధ్వనికి. ఏమిట్రా ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది అని దేవేంద్రుడు వచ్చి చూసినాడు. బలిచక్రవర్తి అట్టహాసంగా వస్తూ ఉన్నాడు. అరే, 4 రోజుల క్రితం నాతో ఓడిపోయినటువంటి ఒక ఈ దుర్మార్గుడికి ఎవడు తోడైనాడు? ఇంత ప్రతాపవంతుడు వీడు ఎలా అయినాడు? వీడితో యుద్ధానికి వెళదాం అంటే, అమ్మో, వాటి తేజస్సు చూస్తే నాకు భయం వేస్తుంది. యుద్ధానికి వెళితే గెలవలేను, ప్రాణం విడతామంటే ఒప్పుకోవడం లేదు, రాజ్యం వారి చేతులు పెడదామంటే ససేమిరా మనస్సు ఒప్పుకోవడం లేదు. ఎలా మరి? వచ్చిన చుట్టం ఆనందంగా పోవాలి, ఇంట్లో ఏ సొమ్మడు అంటే నడుస్తుందా? ఏదన్నా ఒకటి కావాలి కదా. అయినా గురువు గారి దగ్గర వచ్చాడు. సర్వ కార్యకార్యదర్శి అయిన బృహస్పతి దగ్గర వచ్చి, గురుదేవా ఏమిటిది? దేవేంద్ర, వీనికి సంపదలు బ్రహ్మవాదులు భృగు ప్రవరులు అత్తిరిచ్చులు సుమ్మా. బ్రహ్మ తేజోబలంతో వెలిగిపోతున్నాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యుల యొక్క కృపతోని 100 అశ్వమేధాలు చేశాడు. నీ ఇంద్ర పదవికి సరిపడుతున్నాడు. ఈ ఇంద్ర పదవి ఉండదు, ఎక్కడ తలకాయ దాచుకో, బతికుంటే బలసాగు తినచ్చు. నా మాట విను. దైవం అనుకూలంగా లేనప్పుడు దురాశలో ఊగుడు జీవుడు పోతే ఇంకా కష్టం అవుతుంది. 7:30 8:30 అవుతుంది, మళ్ళా చాలా కష్టం. కనుక పరిస్థితిని గమనించి తలకాయ దాచుకో. మళ్ళీ భగవంతుడు కరుణించినప్పుడు మళ్ళీ నీ సామ్రాజ్యం, నీ సుఖాలు, నీ స్వర్గం భగవంతుడిగానే అన్నాడు. గురువు మాటని సరసావించి దేవతలందరూ పోయి తలదాచుకున్నారు. కానీ దేవతల తల్లి అదితి మాతకు మాత్రం కన్న కడుపు కదా. అయ్యో, నా కొడుకులు కష్టపడుతున్నారు, నా కోడళ్ళు కష్టపడుతున్నారు, నా మనవలు కష్టపడుతున్నారు. ఇగో ఇదే మాయ. నేను నా వాళ్ళు అనేటువంటి ఒక మోహం అనేటువంటి చీకట్లో ప్రతి జీవుడు ఉంటాడు. దేవతల తల్లి ఉన్నప్పుడు మనం మానవులం కదా అని ఎక్కువ పూసుకొని ఉండకూడదు. గమనించండి, అక్కడ గాడ చేసి మనకేంది అని వాడు 100 గ్రాములు అంటించుకుంటే నువ్వు 1000 గ్రాములు కిలో అంటించుకుంటావా? అంటే ఎంతటి వాళ్ళైనా చేస్తుంది, అంతటి వాళ్ళే కష్టపడ్డారు, మనం ఎంతటి వాళ్ళం అనుకొని కష్టాన్ని అనుభవించాలి, విధిని అనుభవించాలి, ప్రారంభాన్ని అంగీకరించి అనుభవించాలి. ఏడుస్తూ పాపం భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త ఎవరు? కశ్యప ప్రజాపతి. భార్య ఏ ఆపత్తు వచ్చినా భర్త దగ్గరికి వస్తుంది కదా. వచ్చిపోయి నమస్కారం చేసింది, ముఖాన్నంతా చూశాడు. తెరవా తరుణి, యాంత ఎట్లా ఉన్నది, ఏం సంగతి? దానం ధర్మం పరోపకారం చేస్తున్నావా? అన్నమైనా, నీళ్ళైనా, శాఖమైనా శక్తి మంత్రక్రమే యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తున్నావా? బ్రాహ్మణులు సంతోషపడుతున్నావా? అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఇది అత్యంత ప్రాముఖ్యం అన్నమాట. పొద్దునటే రంగానే మన కడుపు కోసం మనం, మన పిల్లల కోసం మనం పెట్టుకోవడం అంత సుతారమేం కాదు. ఇంకో జీవికి నీ కోటాలోంచి పోయి పడాలి. ఇంకా నీ శక్తిని బట్టి మానవులకు పెట్టలేమనుకో, మానవుడు 1/2 కిలోనో 1/4 కిలో తింటాడు అనుకో,
అడుగు పొగలు కూర కావాలి, నూనె కావాలి, పెద్ద ఖర్చు అనుకుంటావు. ఒక్క కవడం, ఒక బుక్క, కుక్కకో నక్కకో పిల్లికో దేనికన్నా ఏదైనా ఒక జీవి కూడా తింటుంది. అలా ఇంటి వరకు పెట్టి వస్తే జీవి తింటుంది, లేవో చివరలో తింటే ఆఖరి, లేకపోతే పాపం తిన్నట్టే. అది అంటున్నాడు ఇక్కడ. ఏమైనా ఇస్తున్నావా అంటే అన్ని ఇస్తున్నాను స్వామి. మరి ఎందుకు బాధపడుతున్నావు? ఏమిటో చెప్పు, నీ బాధ ఏడిస్తే నాకేం తెలుస్తుంది అన్నాడు కశ్యప ప్రజాపతి. నాథ ప్రేమయొకింతలేక దితి బిడ్డల బిడ్డల బిడ్డలు మహాభీమ బలాఢ్యులై తనదు బిడ్డలనందరిందోలి సాధసక్రామిద వైరులై అమరావతి నేలుతున్నవారు నీకేమని విన్నవించు హృదయేశ్వర మేలుదలంచి చూడుమా, మేలుదలంచి చూడుమా. ప్రేమానురాగాలు లేకుండా, చెల్లెలి కొడుకులు అనేటువంటి ఒక మమకారం లేకుండానే మరి దేవతలకు నిలయమైనటువంటి ఒక అమరావతి అసులకు నిలయమైపోయింది. నాథ ఎందకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు వంచలన్నేడు గాలివడియే. శచీదేవి నా కోడలు ఎండంటే ఎట్లవుతుందో తెలియదు పాపం. అరణ్యవాసం చేసుకుంటూ చెట్ల కింద గడుపుకుంటూ కన్నమూరాలు తిరుగుకుంటూ అష్టకష్టాలు పడుతుంది. నాథ త్రిభువన సామ్రాజ్య విభవం పోయి దేవేంద్రుడవుల తిరిగెనేడు బలి జగముల నెల్ల బలయిచునున్నాడు వాని గెలువరాదు వాసమునకు యాగవాగమెల్లనతడాగరించే కలుడు సురల కుక్క కడియ నీడు. యజ్ఞయాగాదికతుల్లో వచ్చే ఆవిర్భాగాన్ని అంతా కూడా రాక్షసులే తింటున్నారు. నా చాలా బాధ ఇలా ఉంది అంటే ఏమిటి, నా సంతానానికి సుఖమయ్యేటువంటి ఒక ప్రయత్నం చెయ్యి. కడుపు నిండా కన్నా బ్రహ్మవుని ఒక్కటినే కాదు, అనేక మంది భార్యలు ఉన్నారు. అయినా అందరి భార్యలను ఆనందపరిచేటువంటి బాధ్యత నీది. అనగానే నవ్వాడు కశ్యప ప్రజాపతి. పిచ్చిదానా, జనకుండెవడు, జాతుడెవడు, జనస్థానములు చూడరు, కొడుకులు ఎక్కడా, బిడ్డలు ఎక్కడా, అంత విష్ణుమాయ, ఏం లేదు సుమా, కొంచెం ఉడుకుపట్టు అన్నాడు. స్వామి ఈ వేదాంతం నాకు తెలియదా? కశ్యప ప్రజాపతి భార్యనే ఉండి కూడా ఈ మాత్రం వేదాంతం నాకు తెలియకుండా ఉన్నానా? అలా ఉంటుందా వేదాంతం? ఇప్పుడు ప్రస్తుతం మన ఆపత్తు పట్ల నుంచి నేను దూరం కావాలంటే ఏం చేయాలి చెప్పండి అన్నాడు. ఇంకేముంది, నారాయణ బాలపద్మాన్ని ఆశ్రయించు. ఎలా ఆశ్రయించాలి, దాని విధి విధానం అంతా నాకు చెప్పండి. అప్పుడు కశ్యప ప్రజాపతి తన సఖి అయినటువంటి యొక్క హరిటికి పయోభక్షణం అనేటువంటి ఒక వ్రతాన్ని చెప్పినాడు. పాలు తాగి ఉండడమే, ఏం భోజనం చేయడం లేదు. అంటే మన బర్రెపాలు కాదు, బర్రెపాలు అనర్థమే, గోపాలు తాగాలి. గోక్షీరాలు క్షీరైన వర్ధతే ఆయువు, హైపర్మాణాన్ని పెంచే శక్తి గోక్షీరాల్లో ఉన్నది కనుక ఆ గోక్షీరాలు ఎప్పుడు మనకు దొరకడం లేదు. అయోభక్షణం అనే వ్రతాన్ని చెప్పి తన మంత్రంబును తద్విధానంబునుండదు ఉపవాద దాన భోజన ప్రకారంబునం కశ్యప ప్రజాపతి ఎరంగించిన అదితియను పాల్గొన మాసంబునం శుక్లపక్షంబున ప్రథమ దివసంబునం దొరకని 12 దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు చేసి వ్రతంతంబునా చతుర్బాహుండును పీతవాసుండును శంఖచక్ర గదా పద్మవరమారాయుడును శ్రీమన్నారాయణమూర్తి కన్నులకు ఆనందాన్ని కలిగేటిగా తన యొక్క రూపాన్ని చూపించినాడు. కన్నుల్లో ఆనంద బాష్పాలంగా ఆర్చుకుంటూ ఆ అదితి మాట చూపులు శ్రీపతి రూపం మీద పెట్టి పురుషోత్తమా యజ్ఞేశ విశ్వంబరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూపాగా ఆపన్న భక్త జనార్తి విఖండన తీర్థలోకాధార తీర్థపాద
విశ్వోద్భవ స్థితి విలయ కారణభూత సంతతానంద శస్యద్విలాస ఆయువు దేహము అనుపమ లక్ష్మి మధుర దివము త్రివర్గంబులును వైదిక జ్ఞాన యుక్తి వైర్యము నిన్ను గొలువని నరులకు నిరయగలదే యజ్ఞేశ విశ్వంబరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప వినుతమందార గుణకార వేదసార ప్రణుతమత్సర పద్మాక్ష పరమ పురుష యజ్ఞేశ్వర విశ్వాన్నంతా ధరించేటువంటి ఒక విశ్వంభర మానవ ఏమని చెప్పమంటావు నీకు నేను నిన్ను ఆశ్రయించిన వాళ్ళకే ఆయు ప్రమాణమైన అందమైన దేహమైన అనుపమ లక్ష్మి అయినా భూములైనా రాజ్యాలైనా స్వర్గమైనా మోక్షమైనా నిన్ను ఆశ్రయించిన వాళ్ళకే ఇస్తావు కదా కల్పతరు మాడికి కరుణామయ నా బాధను నా గోడును వినుస్వామి అసురవరులు సురలను ధరించి బెదరించి పురుషోత్తమ అసురవరులు సురలను దిరించి బెదరించి నాక మేలుచున్న నాటి నుండి కన్న కడుపుగాన కంట కూరుకురాదు కడుపు పొక్కు మాన్పి కావవయ్య ముకుందా ముకుందా నా పిల్లలు మరి అష్ట కష్టాలు పడుతూ ఉంటే నాకు నిద్రాహారాలు ఉంటావా మానవా నా భర్తకి ఇట్లా ఉండేది పాప ఏడుస్తుంటే అప్పుడు భగవానుడు అన్నాడు ఆశ్రిత కామధేనువైన ఆది మధ్యాంతర ఇదుడు ఇలా అన్నాడు అవ్వా నాకు కూడా నీ కడుపులో కొడుకుగా ఉంటారనే ఉబలాటం ఉన్నది తల్లి నీ నాతుణ్ణి సేవించు ఎప్పుడో సమయం చూసి వచ్చి నీ గర్భంలో పడతాను నువ్వు చెప్పగానే ఇప్పుడే వెళ్ళి త్రిభువన సామ్రాజ్యం తీసుకొని వచ్చి నీ కొడుకు ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే బలిమైన దైత్యుల చంపరాదు వినయోపాయంబురంగా అని రాక్షసులు గెలవాలి అంటే వినయం ఉపాయం కావాలి నాతోనే సేవించుకున్నాడు అదృశ్యమైంది ఆ రూపం కశ్యప ప్రజాపతి సేవ చేస్తుంది ఘన సమాధిలో నుండి ఒక్కనాడు వచ్చి శుభముహూర్తంలో కూడా భార్యా సంగమం వర్ణించిన కశ్యప ప్రజాపతి గర్భంలో శ్రీమన్నారాయణమూర్తి పట్టారయ్యా పరీక్ష మహారాజా నెల 2, 3, 4, 9 మాసాలు 7వ మాసం మరి పూసవరం చేసినారు రక్షాకవచాలు చదివి విభూతి పట్టున్నారు శంకర భగవానుడి 10 మాసాలు కాగానే మరి అప్పుడు బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆ పురుషోత్తముని అనేక విధాల స్తోత్రం చేశారయ్యా రాజా ఒక శుభముహూర్తంలో స్వామి అవతరించినాడు వామనమూర్తిగా ఎప్పుడు ఎలా పుట్టినాడు ఎన్నడు పుట్టాడు నరేంద్ర రవి మధ్యాహ్నమునంజరింపగ్రగతారాబద్ధ చంద్రస్థితి జన్మమునంజరింపగ్రగతారాబద్ధ చంద్రస్థితి శ్రవణ ద్వాదశి నాడు శోణన విధి సంజాత లగ్నంబునన్ భువనాదిశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాదీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ నరేంద్ర రవి మధ్యాహ్నమునంజరింప శ్రవణ ద్వాదశి నాడు పుట్టే వామనగతిన్ గోపాలకృష్ణ భగవానికి భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో కూడా స్వామి వామనమూర్తిగా పుట్టాడయ్యా రాజా 21 నాడు వామనుడు అని పేరు పెట్టాడు ఆ పిల్లవాడు పుట్టిన పిల్లవాడిని చూసి అదితి మాత అనుకుందట ఈ పిల్లవాడిని నేను కడుపులో ఎలా మోసాను ఇంత తేజస్సు కలిగినటువంటి వాడిని అని అనగానే వైష్ణవమాయన వారిసినాడు ఒక్కసారి అమ్మ మీద వేయగానే ముందర ఉన్నటువంటి ఆ పిల్లవాడిని తనయ విలోకన పరిణామ పారవశ్యంతో అంటే నా కొడుకు అనే మోహంతో నన్ను
గన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమారా, నాదు చిన్నివడుగా నా కుల దీపగా రాగదయ్య భాగ్యరాశివగుదు. నన్ను గన్న తండ్రి నా పాలి దైవమా అని చనుబానిచ్చిందయ్యా రీతి మాత. పరీక్ష మహారాజా 10 రోజులు పుణ్యపురుడు చేసినారు, 21 పేరు పెట్టినారు. నెల 2 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. సప్తసుందరం వచ్చేమయ్యా, మహానుభావ కశ్యప ఉపనయనం చేయవయ్యా పిల్లవాడికి, గాయత్రి మంత్రోపదేశం చేయాలి. బ్రాహ్మడికి 5 ఏళ్ళు, క్షత్రియుడికి 8 సంవత్సరాలు, వైశ్యుడికి 11 సంవత్సరాలకు ఉపనయనం చేయాలి. అందరూ కలిసి ఉపనయన కర్మకలాపాలు ఆచరించినారు. సవిత సావిత్రినిచ్చింది, బృహస్పతి యజ్ఞాపవేదం ఇచ్చినాడు. కశ్యపుడు ముంజి, గౌపినం మరిటి, ధరణి కృష్ణాజనం, దండం సోముడు, గగనాధిష్టాన దేవతల ఛత్రం, కమండలం బ్రహ్మ, సరస్వతి యక్షమాలుగా ఇచ్చింది. సప్తర్షులు కుశపవిత్రులు ఇచ్చినారు. ఉపనయనం చేసుకున్న వడుక్కు ఇవన్నీ అవసరం అన్నమాట. ఆ తర్వాత భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమునుచు. భిక్షెత్తుకోలే, బ్రాహ్మడు రాజ్యాలు వెళ్ళడం కాదు. ఏమిటా భిక్ష? జ్ఞాన భిక్ష. భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచు. సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర, భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. అది అక్షయ పాత్ర అవుతుంది కానీ భిక్షాపాత్రిక ఎలా అవుతుందిగా? కుబేరుడు భిక్షాపాత్రిక ఇచ్చాడు, అక్షయం అనుకుంటుంది. మొదటి భిక్ష పార్వతీదేవి పెట్టిందట. ఏం తక్కువ ఉంటుంది ఆయన భిక్షాపాత్రలో? అది అక్షయ పాత్ర కనుకనే మనం అడిగిన వాళ్ళందరికీ ఇస్తుంటాడు అనమాట. ఏది దొరుకుతాయి. అక్షయం అంటే క్షయం కాదు, అక్షయం. అప్పటి నుండి అగ్నిహోత్రం ఉంటుంది. త్రికాల సంధ్యావందనం, గాయత్రి జపం, అగ్నిహోత్రం. అగ్నిహోత్రాన్ని కూడా అరణిలాగా చేసి కట్ట కట్టుకొని వెళ్ళేవాడు పూర్వకాలంలో. కూడా బ్రాహ్మడు ఎక్కడికి పోయినా కానీ అగ్నిహోత్రం ఉండాలి. ఇప్పుడు కూడా అగ్నిహోత్రం ఉంటుంది కానీ షేప్ చేంజ్ అయ్యింది కంటే. చీరట అగ్గిపెట్టి రూపంలో ఉంటుంది. రాజా రామచంద్ర భగవానికి హే పరీక్ష మహారాజా, అలా కృతకృత్యుడైనటువంటి ఒక మాయామానవుడుడైన వామనమూర్తి పూర్వకాలంలో రాజుల ఆశ్రయం ఉండేది కనుక బ్రాహ్మణోత్తములు ఏ కష్టం వచ్చినా కానీ రాజును ఆశ్రయించేవాళ్ళు. ఆ భూసురోత్తముల యొక్క బాధను వాడు దూరం చేసేవాడు. పరిస్థితి అలా ఉండేది అప్పట్లో రాజుల కాలంలో. మరి దేశాంతర సమాగతులైన బ్రాహ్మణులను కలిసినాడు మన వామనమూర్తి. అయ్యా, మీరు ఎప్పుడు సంచారం చేస్తుంటారు కదా, మీకు తెలిసి ఉంటుంది. అడిగింది లేదనకుండా ఇచ్చేటువంటి గొప్ప దాత ఎవరున్నారో చెప్పండి భూసురోత్తములారా అని అమాయకంగా అడిగినాడు వామనమూర్తి. ఇలా తెలియదట వాళ్ళు చెప్పానట. అంటే వాళ్ళు అందరూ అన్నారు కదా, వామన ఎంతో మంది దాతలు ఉన్నారయ్యా, బ్రాహ్మణులందరూ కూడా మంచిగా తెచ్చుకుంటారు. కానీ ఈ విని బలింబోరవధన్యుండు లేడు. వామన, ఈ విని బలింబోరవధన్యుండు లేడు. అలగుండయ్యునరించనద్దరజతంబు ఆ భార్గవానుగ్యతో బలివేడం బలయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామన. ఈవిని అంటే ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే బలిచక్రవర్తి చేతికి బొక్క లేకుండా దానాలు చేస్తున్నట్టు అనుగుణంగా మహావధాన్యుడు. అవునా? అయితే నేను కూడా వెళతాను ఏ కార్యానికైనా కానీ. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితవు. ఏ పనులు చేయాలని మనకు శాస్త్రం ఉంది. భారతీయ సంస్కారం అందుకే గొప్పది. బుద్ధిగా చేయకేది నిరంతరం ప్రయత్నం చేసి చూడు. శ్రవణ నక్షత్రానికి 2వ తార చూసుకున్నాడు సంపత్తార, 4వది క్షేమతార, 3వది మంచి కాదు. మళ్ళీ జన్మతార మంచిది కాదు. మరి 6వది సాధన తార, 8వది మిత్రతార, 9వది పరమ మిత్రతార. చాలా మంచిది అన్నమాట.
ఈయన సంపత్తు కోసం పోతున్నాడు కదా, సంపత్తానం చూసుకున్నాడు, తల్లిదండ్రులకు నమస్కారం చేసినాడు, బయలుదేరినాడు. ఆ నర్మదా నదికి ఉత్తరం దిక్కులో ఉంది బలిచక్రవర్తి యజ్ఞసభా మండపం. ఆ నర్మదా నదిలో స్నానం చేసినాడు, గాయత్రి జపం చేసుకున్నాడు. అయ్యగారు బయలుదేరి వస్తున్నాడు. ఆహా, ఏం మంది అక్కడ ప్రచండగతిగా సాగుతున్నటువంటి వేద మంత్రాలు సహకారాలు చేస్తుంటే రాజా, ఆ హదిస్సు విడుస్తున్నటువంటి ఆ గోవు యొక్క ఘృతం యొక్క ధూమం మీది పోతున్నదయ్యా. వట్టిగా మీది పోవడం కాదు, సూర్యమండలం అంతా పొగంత కప్పిపారేసింది. ఉద్దండులైనటువంటి ఒక మనుష్యుడు వచ్చి వేద మంత్రాలు చదువుతున్నాడు. బహుదా జల్పన్ నిషాడంబు మందిలో ఉన్నారంటే ఉసుకవిచ్చడాలు. బహుదా 1,00,000 మంది 2,00,000 మంది అని చెప్పడానికి వీల్లేదుగా. బహుదా అటువంటి యజ్ఞసభా మంటపానికి మన వామనమూర్తి బయలుదేరి వెళ్ళాడయ్యా. దానవేంద్రుని హయమేదవాది దాటి దరియందొచ్చు సమయం మూనా. ఆ యజ్ఞసభ మంటలు కానీ అందరు చూపబడేది వామనమూర్తి మీద. రాజా గుసగుసలు పెట్టుకుంటున్నారయ్యా అక్కడ ఉన్న వాళ్ళంతా. శంభుండో ప్రజుడు హరియో పయోజగౌడో చండాంశుడో వహినియో దంభాకార తవచ్చగా కధర నిందాత్రీ సురుందు ఎవ్వడి శుంభజ్యోతనుడంచు ఈ మనోజ్ఞతనుడంచు సంభాషించిరి బ్రహ్మచారిని గని తత్సభ్యులు రహస్యంబుగా. శంభుండో హరియో పయోజబవుడో చండాంశుడో. చూడమ్మా, బ్రహ్మనా విష్ణువా మహేశ్వరుడా అగ్నిదేవుడా ఇంద్రుడా చంద్రుడా సూర్యుడా, అబ్బా ఏమి బ్రహ్మవర్చస్సు కొడుతుంది. అలా చూడండి గుసగుస పెట్టుకుంటానే ఆ పరీక్ష మహారాజా. చిరునవ్వుతో వాళ్ళ దిక్కే చూడకుండా అమాయకంలాగా నడుచుకుంటూ వస్తున్నాడు. సామవేదం చెప్తున్నాడు, ఎదుర్వేదం చెప్తున్నాడు, అధర్వవేదం చెప్తున్నాడు, ఋగ్వేదం చెప్తున్నాడు, అన్ని వేదాలు లేనట్టుగా. ఘన చెప్తున్నాడు, జట చెప్తున్నాడు, ఎవరే మంత్రం చదువుతా మంత్రం చదువుతున్నాడు. వాళ్ళందరి దగ్గర నుంచి మెల్లగా రాజు దగ్గరికి పోవాలి. పొట్టి బ్రాహ్మడు ఎలా పోతున్నాడు మరి? వెర్రచుచ్చు వంగుచు వ్రాలుచు వెర్రచుచ్చు వంగుచు వ్రాలుచు నరిమురి గుబురులకు జనుచు హరిహరి అనుచు మరుగుచు నులుగుచు దినదిన గురిమట్టపు పొట్టి వడుగు కొంత నడించే. శరా నడరా కొంత నటించే. ఎలా? వెర్రచుచ్చు వంగుచు వ్రాలుచు. పల్లెటూరి బ్రాహ్మణ హైదరాబాద్ సుల్తానాబాద్ పోతే ఎట్టుంటుందో పరిస్థితి కదా. హైదరాబాద్ ఎన్నట్టు చూడలేదు కదా పాపం బ్రాహ్మడు. హార్న మూతలు డబళ్ళకు బస్సులు వాళ్ళు వెళ్ళి వేరే యాత్ర అబ్బాబాబు వాళ్ళు వెళ్ళి భయపడుతున్న ఆట. వెరచుచ్చు వంగుచు రాలుచు. ఎలాగైతేనే ఈయన దగ్గరికి పోగానే అందరూ సైడ్ ఇస్తున్నాడు, ఇటు వాళ్ళు జరుగుతున్నారు. గుడి గుడి నడకలు నడుకుంటూ వెడి నడకలు నడుచుకుంటూ వెళ్ళే. ఎట్లాగైతేనే ఆ దానం ఇంద్రుని దగ్గరికి పోయి చేరాడు. రాజు దగ్గరికి పోయిన తర్వాత ఆలస్యం ఎందుకుయా? రాజుని చెట్టెక్కిస్తున్నాడు. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్నికారాదిపతి గర్భాపనయ ప్రవర్తి గత లోభస్ఫూర్తి నానామక వ్రత దాన ప్రవణానువర్తి సుమనో రామా మనోవేదనోద్ధత చంద్రాటమకీర్తి తస్య సత్య కరుణా ధర్మోల్ల సన్ముర్తిదా. ఇతడే దానవ చక్రవర్తి. అష్టది బాలకుడం బంధించి సురలోకానికి వచ్చి దేవేంద్ర సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక వీరాదివీరుడు, మహాయజ్ఞాధికతలు చేసేటువంటి ఒక మహాపుణ్యాత్ముడు, అడిగింది లేదనకుండా అనేకంగా దానం చేసే మహా గొప్ప వదాన్యుడు. ఈయనకి సాటయ్యా. సత్యంలో గాని, ధర్మంలో గాని, కరుణలో గాని, కీర్తిలో గాని ఈయనకి సాటి. ఆహా, ఇంతమంది అయ్యగారులు వస్తున్నారు కానీ నన్ను ఇట్లెవడు ఓడలేదు. ఉబ్బిపోతున్నాడు. చక్రవర్తికైనా చంటి పిల్లవాడికైనా పొగుడే కావాలి. సుత్తి కొట్టండి నీ పని కాదురా నాయన. ఎవడైనా ఎక్కియాలి.
చంటి పిల్లవాడు ఏడుస్తాడు. పాలు పడుతుంది, దోమతెర కడుతుంది, ఫ్యాన్ పెడుతుంది, కూలర్ పెడుతుంది, ఇంకా ఉడకపోతున్న పిల్లవాడిని గ్రీష్మరుద్దు అని ఎన్ని చేసి నేర్పాడు. అత్త చెప్తుంది, ఎక్స్పీరియన్స్ కదా అత్తకు. ఓ పిచ్చిదానా వాడు ఒకసారి భుజం మీద వేసుకొని ఉయ్యాల్లో కష్టం లేకుండా అటు ఇటు తిరుగుతున్నా పాడదాగే అప్పుడు నిద్రపోతాడు. అప్పుడు పాట చదవాలి. ఆ పాట కూడా యథార్థంగానే ఉండి వాడిని నచ్చాలి, లేకపోతే నిద్రపోడు. ఇంకా తిక్క తిక్క చేస్తున్నాడు వాడు పిల్లవాడు. నాయన పడుకోరు నాన్న, పడుకోర బుజ్జుకోని పడుకోవచ్చు ఒడెక్కని జగత్తులో బుజ్జాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడు పాడుగా అమ్మ పడుకొని నిద్రవో. 4 రోజులు అయితే నీ బతుకు కూడా సుడుకుండా పడుతుంది. పట్టిదే ఒడెక్కం బతుకుని సాక్షిడం అని ఏడుస్తాను మా బిడ్డ, పడుకోండి తల్లి అని నేను ఖర్చు పడుకుంటున్నాను. అమ్మ చెప్తున్నాయి కదా. ఇంకే చక్రవర్తికైనా చంటి పిల్లవాడికైనా పౌడమే కావాలి, స్తోత్రమే కావాలి. ఉప్పిపోయినాడు బలి చక్రవర్తి. వెంటనే వామనమూర్తి అక్కడే అక్షంతలు పుష్పాలుంటే తీసుకున్నాడు. బలి చక్రవర్తి వేసినాడు. స్వస్తి స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు స్వస్తి. శుభం, కళ్యాణం, మంగళప్రదం. భగవంతుని చేత ఆశీస్సులు పొందిన బలిచక్రవర్తి ధనుడయ్యా. పరీక్ష మహారాజా స్వస్తి పలికినాడు. కానీ లౌకికంలో చూస్తూ ఒకటి ఉంది ఆచారం తెలుసిన. నమస్కారం చేయక ముందు ఇట్టవానికి ఆశీర్వాదం చేస్తే సర్వనాశనం అయిపోతాడు. వాడు ఏం ఉండదు వాడిని తిందామంటే కూడా. ఇక్కడ భగవంతుడు స్వస్తి అన్నాడు కనుక చివరికి అన్ని ఇస్తాడు, తానే అమ్ముడు పోతాడు. ఇటువంటి కావాలి ఉంటాడయ్యా. స్వస్తి వచనం పెట్టి దీవించి ముందర నిలబడి ఉన్నటువంటి ఆ పరమాత్మను చూసి 4 వేదాలు ఈ కాళ్ళు చేతులు కలిగిన మానవ రూపంలో వచ్చేవా అన్నంత ఆనందపడిపోతున్నాడు బలిచక్రవర్తి. రావయా బ్రాహ్మణోత్తమా, బ్రహ్మచారి దా, నా యజ్ఞానికి వచ్చిన ఏ బ్రాహ్మణ్ణి కాలు ఎరగకుండా విడిచిపెట్టనని వామనమూర్తి పాదాలను మరి బంగారు పళ్ళెలో పెట్టి వింధ్యాదేవి నీళ్లు పోస్తుండగా కాళ్ళు కడిగి ఆ జలాన్ని వెదజల్లుకున్నాడని ఆ పరీక్ష మహారాజా. ఎలా నెత్తి వెదజల్లుకున్నాడో తెలుసిన? ఇందు చూడుడైన శంకర భగవానుడు గంగాదేవిని ఎలా ధరించినాడో బలి చక్రవర్తి మరొక్కసారి ఆ భగవంతుని యొక్క పాదాన్ని కడిగిన జలాన్ని వెదజల్లుకున్నాడయ్యా. కడిగిన కాలు తుడిచి అప్పుడు అంటున్నాడు పూజించిన తర్వాత, నాయన ఎవరు నువ్వు? వడుగా ఎవరి వాడవేవు, ఎవడవు సంవాస స్థలం వెయ్యది ఈయడకున్ని వరుడెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కరుధన్యాత్ముడనైది ఈ మకములోగ్యంబయ్యే నా కోరికల్ గడతేరన్ సుహుతంబులయ్యే సికులున్ కళ్యాణమికాలమున్ వడుగా ఎవరి వాడవు ఎవడవు సంవాసరం వెయ్యది. చెప్పు, ఎవరి కొడుకవు నువ్వు? నీ పేరేమిటి? ఎక్కడ ఉంటావు నాయన నువ్వు? అది చెప్పి వెంటనే నా యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణ్ణి అందరినీ కూడా సంతోషంగా పంపిస్తున్నాను, నిన్ను కూడా పంపిస్తాను. ఏం కావాలో కోరుకో. వరచేలంబులా పట్టవస్త్రాలు కావాలా 2 లారీలు. ఎందుకంటే ఎన్ని కావాలో కోరుకో, నేను కావాలని కాదు. వరచేలంబులా మాడలా ఫలములో వన్యంబులో భూలో కరులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కాంచనమునికేతనములో గ్రామంబులో భూములో తరణీ ఖండమో కాక ఏమడిగెదమో ధాత్రీసుడెంద్రోత్తమా. పరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కాక ఏమడిగేదామో కొని నేను చెప్పాను. నేను చెప్పినవి కోరుకోవాలని వెళ్ళలేదు, నీ ఇష్టం వచ్చింది కోరుకో. కానీ నువ్వు ఎవరో చెప్పు వాడికి. ఎవరి వాడవు, ఎవడవు, ఎక్కడ ఉంటావు నువ్వు? యజమానికి అభ్యాగతులైనటువంటి ఒక పురుషోత్తముడు చెప్తున్నాడయ్యా పరీక్ష మహారాజా. దానవేంద్ర, ఇది నాకు నెలవని ఏ రీతి బలుకుదు, ఇది నాకు
నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక నిండి ఉండనెత్తుమా. ఇక్కడ ఉంటాను ఇలా చెప్పాలి నీకు అందరం ఉంటాడు. అది నేర్తు ఇది నేర్తు అని ఎలా చెప్పంగా నేరుములన్నీ నేనే నేర్తు. ఎవ్వని వాడనంచేమని వలుకుదు నా ఎంత వాడనై నడవనేర్తు. ఒరులుగారు నాకు ఒరులకు నేనవుడు ఒంటివాడ చుట్టం ఒకడు లేడు. రాజా సిరియు తొల్లిగలదు సిరియు తొల్లిగలదు చెప్పెదనాటంకి సుజనులందు తనసు చొచ్చియుండు సుమ్మా. ఇది నాకు నెలవని ఏ రీతి బలుకుదు ఒక చోటనక నిండి ఉండనేత్తు. ఒరుడుగారు నాకు ఒరులకు నేనవు నన్నెవడు పాపం అన్నాడు నేనందరి పాపం అనాలే అబద్ధమా? లక్షల మంది కోట్ల మంది పోయి అందరూ అప్లికేషన్ పెట్టుడే నా దేవుడా నా ఇల్లు తొందరగా కానీ దేవుడా నా బిడ్డ పెళ్లి కానీ దేవుడా నా కొడుకును అమెరికా పంపి తొందరగా దేవుడా నా రోగం కూర్చూరి చేసి పారి దేవుడా నాకు అత్తపొర లేకుండా చేసి పారి. నీ కోరికలు పాడుగాను ఈ కోరికలన్నీ కోరుకుంటూ ఉంటే ఈ ఫైళ్ళన్నీ చూసి చూసి నిలబెడతలేడా అన్ను గురించి భగవంతుడికి ఎంత కష్టమవుతుంది. ఎవరైనా పాపం అన్న దేవుణ్ణి ఒక గోపికలు అంటారు. గోపికా భక్తి విశిష్టత. అందుకే భక్తి ఎలా ఉండాలో దశమస్కందంలో గోపికలు చెప్తాడు మనకు గుణపాఠం. భక్తి అంటేనే గోపిక మరో పేరు. అదే చెప్తాను భగవానుడు. అయ్యా ఏం లేక నీ దగ్గరికి రాలే నేను సిరియు తొల్లిగలదే మస్తుండేనయా ఏదో పరిస్థితి మధ్య వచ్చిన దగ్గరికి. అబద్ధం ఆడు కదా అబద్ధం ఆడవలసిన పని అంతలేదని. జననాథ చాలా గొప్పవాడి నువ్వే కాదు మీ పితృపితామహర్ ప్రపితామహలను కూడా చాలా గొప్పవాళ్ళయ్యా. అమ్మో మీ ఓ తాతేమో చిరంజీవి పరమ భాగవతముడు మీ ప్రపితామహ ఉన్నాడు చూసావా హిరణ్యకశిపుడు ఉండే అమ్మో అమ్మో భగవంతుని కలగలాడిచ్చాడు ఆయన. నువ్వు మాత్రం సామాడవా ఈ రాక్షసుని పరిపాలించడానికి నువ్వు ఈ స్వర్గం మీద వచ్చి కూర్చున్నావు కదా. అంటే ఆ వంశంలో పుట్టే పోగర వాడు కదా చాలా గొప్పవాడి కనుక రాజా రాజ్యం ఉన్నదంటే త్యాజ్యంగా అందరికీ దాన ధర్మాలు చేస్తుండాలయ్యా చాలా గొప్పవాడివి నువ్వు అని కోరుకోమన్నావు కదా. ఒంటివాడ బ్రహ్మచారిని ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్లా కోరిక తీర బ్రహ్మకు ఒకటి ముట్టెదా దాన కుతుక సంద్ర దానవేంద్ర. బ్రహ్మకు ఒకటి ముట్టెదా దాన కుతుక సంద్ర దానవేంద్ర. దానం ఇవ్వాలనే కుతూహలం కలిగింది నీకు దానవేంద్ర. 1, 2, 3 అడుగుల భూమి ఇవ్వయ్యా నాకు చాలు బ్రహ్మాండం ఇచ్చినట్టుగా. అంటే బలిచక్రవర్తికి నవ్వు వచ్చింది. ఉన్న మాటలన్నీ బాగానే చెప్తున్నావు నాయన. నీ నోటు నువ్వు మాట మాట్లాడుతుంటే తప్పకుండా వినాలనిపిస్తుంది విసుగు రావడం లేదు. సత్యంగా చెప్తున్నావు అమృతప్రాయంగా వినిపిస్తున్నావు మితంగా మాట్లాడుతున్నావు. కానీ అడుగదలచి కొంచెం అడిగిదివో చెల్లా అడుగదలచి కొంచెం అడిగిదివో చెల్లా దాత పెంపు సొంపు దడపవలదే. తండ్రి పిల్లవాడు కదా పసిబాలుడు కనుక నీకు అడగడం కూడా రాదయ్యా. నాలాంటి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగుల ముష్టి 3 అడుగులు నవఖండ పృథ్వీలో ఒక ఖండాన్నే కూడతావు అనుకున్నాను. లేకపోతే 1,000 గుర్రాలు కూడతావు అనుకున్నాను, 1,000 ఏనుగులు అనుకున్నా, 1,000 రథాలు అనుకున్నా, లేకపోతే అందమైన స్త్రీలను బంగారము వెండో రత్నాలు. అరే నీ కోరుడు పాడుగానే పసిబాలుడు అడగడం కూడా రాదేమయ్యా నీకు. అయినా నువ్వు అడిగంగానే నీకు అనుభవిస్తాను ఘనంగానే ఇస్తాను సుమా అన్నాడు బలి చక్రవర్తి. అని ఇంకేమంటాడు, హే రాజా సంతోషం లేని బ్రాహ్మణికి నువ్వు సంతోషం కలిగిస్తావా? తృప్తి లేని వాడిని ఏం చేస్తావు నువ్వు? వ్యాప్తిం బొందకవగవక ప్రాప్తం వగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే.
ప్రాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులేశమైన పరివేలను తృప్తిం చెందని మనుదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అసంతుష్టో దిజో నష్ట. సంతోషం లేని బ్రాహ్మణుడు ఎప్పుడు నష్టం జరుగుతున్నాయా? నువ్వు రాదు అని చెప్పినా అది ఇది అని నేను వ్యతిరేకించడం మంచిదా? నేను అడిగిన 3 అడుగుల భూమి లేదనకుండా ఇస్తే అదే నాకు బ్రహ్మాండం అన్నాడు. ఇలా రాజుకు యాచకుడికి వాగ్వివాదం నడుస్తుంది. శుక్రాచార్యులు చూశాడు, అరే ఇలారా ఏదేదో బాగానే మంత్రాలు జరుగుతున్నావు ఎవడనుకుంటున్నావు? దానవా త్రిభువన సామ్రాజ్యం వరించి దేవేంద్రునకు సంగుటక ఇది గర్భమున జన్మించిన సాక్షాత్తు విష్ణుమూర్తి సుమ్మా. తుట్టపుట్టి బ్రాహ్మణ అనుకుంటున్నావా? ఏం కావాలి? గది కోరుకున్నావు, తక్కువ కోరుకున్నావు, ఇంకా ఇది కోరుకోలేదు. పిచ్చిలేదు కదా గిట. సర్వనాశనమైపోతావు. ఏముండదు, నేను తిన్నాడు పిల్లలు అన్నం కూడా ఉండదు. అయ్యో ఇస్తా అన్న కదా గురుదేవా, మరి ఇవ్వకపోతే పాపంలో పడిపోతాను, నరకంలో పడిపోతాను గిట్ట అనుకుంటున్నావా? నీకేం తెలుసునా? శాస్త్రం తెలుసునా? వేదం తెలుసునా? నీకేం తెలుసు? ధర్మం తెలుసునా? ఋగ్వేదం ఏం చెప్తుందో తెలుసునా నీకేనా? వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన ధర్మమందు ప్రాణవిత్తమాన భంగమందు చకిర గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అదం పొందరదివా. ఆపద్ధర్మం శుక్రనీతి వేదంలో చెప్తున్నాడు మానవాడు. కనుక నా మాట విని నీ కులాన్ని, నీ రాజ్యాన్ని, నీ తేజస్సును నిలుపుకో. ఈ విశ్వంబరుడు అతింబోడు త్రివిక్రమగణమాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మానవవు కండు వరది దానము గీనము వనుకుమా వర్ణిన్మగన్యోత్తమా. వరది దానము గీనము దానం ఏది పెట్టకు. వర్ణిన్ అంటే వర్ణి ఇచ్చాడు ఇక్కడికి. ఖాళీ అడిగాడు కదా, ఖాళీ ఏం కావాలో కోరుకున్నామంటే వర్ణి ఇచ్చినట్టే. ఇస్తాను వాగ్దత్తం అయింది కదా. వీళ్ళు లోపం వెళ్ళి లోపు ఏది చెప్పు నేనున్నా నేను పాపన పడకుండా. బలిచక్రవర్తి అంటున్నాడు, గురుదేవా మీరు చెప్పింది నిజం, యథార్థం. కానీ మీరు చెప్పిన మరొక రహస్యమే మరొకసారి వివరిస్తున్నాను, దయచేసి వినండి. మోసదగాని సత్యహీనుని మోవజాలనను చుపలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా. గురుదేవా ఎట్టివారినైన మోసదగాని సత్యహీనుని మోవజాలనను చుపలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా. ఇప్పటిదాకా నీకు ఏం కావాలో కొరుకు అని నువ్వు చెప్పగానే ఈ బ్రాహ్మణి వెళ్ళకూడదు నాకు పుట్టగథలు ఉంటాయా? నరకానికి ఓనా? భూమికి భారంగానా? మహానుభావ మహాత్మా గురుదేవా, ఇక్కడ ఈ రాజ్యాలు శాశ్వతమా, ఐశ్వర్యం శాశ్వతమా, శరీరాలు శాశ్వతమా? నేను ఒక్కనే పరిపాలిస్తున్నాను ఈ స్వర్గాన్ని. కారే రాజులు రాజ్యములు గలుగవే వారేరి. చూపి ఒక్కడిని. చిరిపోగొంబోయిరే చిరి మూట కట్టుకొని పోవందానిరే భూమిపై పేరైనంగలరే. చిరి ప్రముఖులం ప్రీతిని సక్కాములైరే కోర్పులు వారలం మరచిరే ఈ కాలము భార్గవా. కారే రాజులు రాజ్యములు గలగలే. ఎంతో మంది రాజులు పరిపాలించారు. వంగ పడుతున్నా ఏమన్నా తన కనుక వస్తాను ఉలగట్టుకొని కదా కనీసం పేరైనా ఉన్నది వాళ్ళది. అదే శివచక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇంద్రాదులకు పంచిపెట్టాడు కనుక ఇప్పటికీ ఆయన పేరును మనం అనుకుంటున్నాం కదా. గురుదేవా, రాజ్యం శాశ్వతమా, శరీరం శాశ్వతమా? అవును, విష్ణుమూర్తి వచ్చింది. ఆహా గురుదేవా, ఎంత చక్కటి ఆలోచన కలిగింపజేసావు నాకు. ధన్యుడి నేను. 14 భువనాలను పరిపాలించి రక్షింపజేసేటువంటి కోమల హస్తం, తనను ఆశ్రయించిన వాళ్లకు కల్పతరువు లాంటి కామదమైనటువంటి ఒక హస్తం. మరి ఇంకా ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై
కపోల తడిపై పాలిళ్లపై నూత్ర మర్యాద కరంబు క్రింద కూడా మీదైనా కరంబుంట మేలుగాదే ఈ రాజ్యము ఇజ్యము సతతమే కాయము నాపాయమే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై కపోల తడిపై పారాజ్యంబులపై స్వామి యొక్క చెయ్యి ఎక్కడ ఉంటుందయ్యా అవసరం పడితే అమ్మవారి పాదాలు వస్తాడు తలకాయ వస్తే తలకాయ కూడా వస్తాడు ప్రెస్టేజ్కి వచ్చాను నేను భర్తను భార్య పోతానా కాళ్ళని వస్తానా అనే పురుషాధిక్యం లేదు అక్కడ గమనించండి అందుకే లక్ష్మీనారాయణ లేని వాళ్ళిద్దరు ఆశీర్వదించేటప్పుడు ఎవరైనా కూడా లక్ష్మీనారాయణ వలె పాయక మీరెప్పుడు స్వభావ శుభగులై కాయములు వేర అసువులు ఒకటిగా మనుడు ప్రాణం ఒకటే శరీరాలు వేరువేరుగా ఉండాలి లక్ష్మీనారాయణ అట్లాంటి వాడు హైదరాబాద్ అడిగారు అయ్యా ఎప్పటికి పట్టివ్రతలుగా ఆడేమే చేయాలి సేవ స్త్రీలే చేయాలి అని చెప్తున్నారు కదా మరి మూడు చేయలేదా మేము బాండిగిట్ రాసిచ్చినామానే పెళ్లిలో వాళ్ళకి సేవ చేస్తామని ఎందుకంటే కంప్యూటర్ ఏం కదా ఇది అమ్మా భారతాన్ని పూర చదువుకుంటే ఎవరి చేయాలన్నా పరస్పరం మీకు తెలుస్తుంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలమ్మా అనేకంగా కష్టపడి పాపం అనేక ధనకనక వస్తున్నాడు భోగ జీవితం కోసం తీసుకొని వస్తాడు మగవాడు తీసి మీ చేతిలో పెడతాడు దాన్ని సుఖరూపంలో మలిచి మీరు సుఖపడుకుంటూ ఆ మగవాడిని కూడా సుఖపెట్టే బాధ్యత మీదే గుర్తిస్తుంది ఏ శాస్త్రమైనా కానీ ఆయన మీకు చేయలేదని ఎక్కడ చెప్పలేదే నేను చెప్పలేదు పోతన చెప్పలే వ్యాసదేవుడు చెప్పలే అయినా అష్టమ స్కందంలో వామనమూర్తి చరిత్ర చదువుకుంటూ మీకు తెలుస్తుంది ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలదడిపై నూత్ర మర్యాదంజందు కరంబు క్రింద కూడా వేడవరి తలకాయ వస్తాడు కాళ్ళు వస్తాడు కూడా కనకరాయణ దగ్గర పడి ఉంటుండే కాదకుండా ప్రేమ లేకుంటే ఎవరుంటారు ఏ భార్య ఉంటుంది అప్పుడు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి ఆమె మొన్న చూసారే నిన్ననే సెలక్షన్ ఎలా చేసుకున్నది ఈయనైతే సరే అమరముత్తైదువనై ఉండవచ్చును వరుసకు సవతులెవరును లేరు ప్రేమ వివాహం అట్లా ఉండాలి లవ్ మ్యారేజ్ కనుక సెలక్షన్ చేసుకున్నది కనుకనే మరి హాయిగా ఉంటుంది వేడబడితే ఆయనకు తలకాయ ఉత్తాడు పాదాలు కూడా ఉత్తాడు అనమాట అటువంటి హస్తం శంఖచక్రాల గుర్తులు కలిగిన కోమలమైన హస్తం కిందికి అవుతుంది గురుదేవా నా హస్తం మీదికి ఉంటుంది ఈ శరీరం శాశ్వతమా ఈ రాజ్యం శాశ్వతమా నేను మరణించిన మానే దరిద్రునైనా మానే రాజ్యం పోయినా మానే తప్పకుండా ఇస్తాను చీదవుడు భాగ్యుడా వెంటనే సర్వనాశనం అయిపోదుగాక అనుకుని తిట్టుకో సాడే సాత్మే సాడాడికి ఆఖరేగా ఏమైనా చేసుకో ఇస్తానన్నాడు నిశ్చయమైనాడు ఇట్లు సత్య పదవి ప్రమాణ తత్పరుండును వితరణ కుతూహల సత్వరుండును వినయ యశస్కుండు దృఢ మనస్కుండు నేత సత్యసంధుండు అత్యజన కమల బంధుండైన బలించూచి శుక్రుండు అపగించి శాపంబు సంగే ఆ సమయమున ధనజలోకనాథునిదైతే విద్యావళి గమనించి మరొక రహస్యం వచ్చింది సహధర్మచారిణి అని వెట్టిగా పేరుంటే లాభం లేదు మరి భర్త యొక్క సముఖి తెలుసుకుంది అంటే నా భర్త డిసైడ్ ఏం చేసుకున్నాడు తప్పకుండా దానం చేస్తానని దానం చేసేటప్పుడు కావలసిన సరంజామాంతా తీసుకుపోయే బాధ్యత నాది కదా బంగారు పళ్ళెం బంగారు చెంబు కలుషంలో నీళ్లు పసుపు కుంకుమ బుక్క గులాలు గంధం పుష్పాలు పులదండ అయ్యగారికి బట్టలు రక్షణ అన్ని పట్టుకొని భర్త పక్కకు వచ్చిందన్నమాట చెప్పుతే చేసేటువంటిది మధ్యమురాలు చెప్పినా చేయండి అధమురాలు చెప్పకుండా చేసేది ఉత్తమోత్తమురాలు భార్య స్థానం అది అప్పుడే పక్కకు వచ్చి కదా భర్త పక్కకు ఇక భర్త కొంగొట్టుకొని తిరగకపోతే చేస్తాడు భర్తను మత్స్యం చేసుకోవాలంటే ద్రౌపది చెబుతుంది సత్యభామ వచ్చి దౌర్భాగ్యురాలను కృష్ణ పరమాత్మకి ఎలా భర్తవే భార్యమైనావే నువ్వు అంటే ఆయన ఏమంటుందంటే వచ్చి అడుగుతారన్నమాట ఈ 5 కుంకుమ వేసుకొని తిరుగుతున్నావు తల్లి నువ్వు ద్రౌపది పాంచాలి మేము 16,000 మండుగురం ఉండి కూడా ఆయన ఒక అంగుళం కూడా కలిగించలేకపోతున్నాం కృష్ణ పరమాత్ముడి మరి ఏం మందు పెట్టినవో ఏం మాయ చేసినవో ఏం మంత్రమో ఏం తంత్రమో కొంచెం మాకు చెప్పవు నేర్చుకుంటాం ఛీ నీ బతుకు పాడుగాను నువ్వు కృష్ణ పరమాత్ముడికి భార్య ఎట్లయినవే అని బంగారు చెప్తా కొడుతుంది ద్రౌపది అలా కాదు కక్ష చేస్తే వశం గారు భర్తలు
పాండవుల యోగక్షేమాలు వాళ్ళ బాధ్యతలన్నీ నేనే మొత్తం తీసుకుంటాను, సర్వం నా చేతులు పెట్టి నిశ్చింతగా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు అడగకముందే నేను వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ ఖర్చులన్నీ నేనే లెక్క చూసుకుంటాను. వాళ్ళకి ఏమంటదు, ఇక నాయకుడు లేకపోతే వేస్తారు. యాస్కాంతం దగ్గరికి ఎనుగుడికి రావాలి కదా, అవి ఇక్కడ కూడా వినేవాడు అట్లాంటి భార్య అన్నమాట. పక్కకు వచ్చింది. అప్పుడు నాడు బలి చక్రవర్తి, దా బ్రహ్మచారి మడుగా రమ్మన్నాడు. మళ్ళొక్కసారి పాదాలు గడిగాడయ్యా. ఎట్లాంటివి ఆ పాదాలు? ఆ పరమాత్ముని సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే అసురోత్తముడు నరేంద్ర. సురలోక సముద్ధరణము ముక్కోడి దేవతలను ఉద్ధరించే చరణం ఆ పరమాత్ముడిది. నిరత శ్రీకరుణము నిరంతరము లక్ష్మీదేవిని కరుణించేటువంటి యొక్క పాదం. ఎప్పుడు వస్తుంది కదా ఆమె, కరుణలేని ఎందుకు వస్తుంది ఆమె? అఖిల నిగమాంతాలంకరణము 4 వేదాలకు అలంకారమైనటువంటి ఒక పాద చరణాల పరమాత్ముడివి. భవ సంహరణము హరిచరణము నీట గడిగే అసురోత్తముడు నరేంద్ర. గోపాలకృష్ణ భగవానికి జయ. మళ్ళొకసారి కడిగాడు, ఇద్దరికోసారి కడిగినాడు పాదాలు రాగానే. కడిగి దేశకాల సంకల్పం చేశాడు అన్నమాట. సంకల్పం లేనిది ఏ పని కూడా మనం దానం చేయడానికి వీల్లేదన్నమాట. అలా చేసి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్. క్రియా క్షిప్రుండై ధనుజేశ్వరుండు అడుగుం సేజాచి పూజించే బ్రహ్మ ప్రీతం బలిదారమోసే భువనం ఆశ్చర్యం బందగా. విప్రాయ ప్రకటవతాయ భవతే విష్ణుస్వరూపాయ. పిలుస్తున్నాడు అన్నమాట నీళ్లు. ఆ కమలంలో పాపం పోతాం మొత్తం అని బ్రహ్మార్పణం అనుకుంటూ పోతే ఆ నీళ్ళ బొట్టు వస్తాడేనట. ఎందుకు? శిష్యుడి మీద ప్రేమ. ఈ శుక్రాచార్యుడి కామరూపం ధరించి పోయి ఆ రంధ్రానికి అడ్డం ఉన్నాడు. ఏమైనా పనుదా చూడండి. శిష్యుడి మీద వాత్సల్యం ఉంటే మానే, కానీ వాత్సల్యం మరీ అంత కటువుగా ఉంటే ఎంత కష్టం చెప్పండి శిష్యుడికి. ఆ నీళ్ళ బొట్టు పడకుండా చేస్తే భగవంతుడి గారికి ఆహా బ్రాహ్మణ ఇదో పని పెట్టావు కొడతాను. అక్కడ ధర్మం ఉండి తీశాడు. ఆ కమలలో తూడు కూర్చున్నాడనమాట. అది నేరుగా పోయి కుడికన్ను కూర్చుని శుక్రాచార్యులకు అప్పటి చేకాచైనాడు. కనుక దానం చేసే వాళ్ళను వద్దన కూడా నాయన కళ్ళు పోతాయి, తస్మా జాగ్రత్త. రాజా రామచంద్ర భగవానికి కొట్టంగానే అప్పుడు నీళ్లు వచ్చాయి. మొత్తం నీళ్లు లేకుండా మొత్తం మోసుకున్నాడు. బ్రహ్మార్పణం అనుకుంటూ విడిచాడు బలి చక్రవర్తి. ఒక్క బొట్టు లేకుండా ధారా పరిగ్రహం చేసుకున్నాడు కమలరాముడు. ఆ పొయ్యంగా ఏమంటాడు తెలుసిన ఇంకా మామరముట్టి, ఏ రాజా ఇదేమి వేడిటివని, ఇది ఏమి వేడిటివని నీ మనమున భగవక ధారవోయుమా. సత్యము పెంపొదవగా కోరిన అర్థం నిచ్చుడ ఉద్యోగమునిచ్చుడ సుమ్మా. ఇది ఏమి వేడిదివని నీ మనమున వగవక దారవోయుమా. ఇదేం కోరుకోండి బాబయ్య, ఇదేం జరిగిన మనసులకి బాధపడుతున్నావా? బాధపడకుండా ఇది నాకు దానం అవసరం లేదు. మరి నువ్వు నాకు ఇచ్చుడేది 3 అడుగులు కాదు 3 లోకాలు ఇచ్చినట్టుగా నిజంగా చూస్తే అంటే నవ్వాడు. అయ్యా పుట్టి నేర్చుకొనిను పుట్టక నేర్చెను చిట్టి బుద్ధుడికి పొట్టివడు పొట్టనున్న వెళ్ళ భూమిలు అని నవ్వియరమి ధరణి దానమిచ్చినప్పుడు. అయ్యా నేను కొత్తగా ఏమిస్తున్నానయ్యా? ఈ భూమండలాలు బ్రహ్మాండాలు అండపిండ బ్రహ్మాండాలని బొద్దులో ఉంచుకునే జగన్నాథుడు నీకు నేను భూవిధానం ఇచ్చేవిడయ్యా మానవా నిమిత్త మాత్రం. దానం చేయంగా ఇట్లాంటి మనసుతో దానం చేయాలి.
10 మంది కలిసినప్పుడు, లేకపోతే స్టేజీ మీద పోయి మైక్ అందుకున్నప్పుడు, బాబా పుట్టినరోజు బర్త్డే నాడు పున్నమ నాడు అన్నదానానికి నేను 4 కింటాలు బియ్యం ఇచ్చాను కనుక మరి మీరందరూ కూడా ఇతోదకంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి పారేసి మరి మీరు ధన రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, ధాన్య రూపంలో కానీ మీరందరూ కూడా ఇయ్యాలయ్యా. అక్కడ నేను ఇచ్చా అని చెప్పుకోవాలి కదా. మీరందరూ ఏంటంటే మంచిగా ఉంటుంది కానీ నేను ఇచ్చా అని చెప్పడం ఎందుకు? అక్కడే వచ్చి పడుతుంది అన్నమాట. ఏమి ఇచ్చావు కొడుక బాబా అంటాడు. 400 బస్తాలు నేను నీకు ఇస్తే 4 బస్తాలు ఏడ్చుకుంటూ ఇచ్చావు. భార్యని అడిగావు, తమ్ముడిని అడిగావు, కొడుకుని అడిగావు, దానికి ఇచ్చడకే అందరిని అడిగి వాళ్ళందరూ ఓకే అంటే అప్పుడు తెచ్చి ఇచ్చావు. నీ బొంద ఇచ్చావు, ఏమి ఇచ్చావు నాకు అంటే మన కర్తృత్వాన్ని మన మీద పెట్టుకొని ఏది కూడా దానం చేయకూడదు. పరమాత్ముడు ఇచ్చినటువంటి దాన్ని పరమాత్మకే ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నా నేను, నాదేముంది ఇక్కడ, ఇటువంటి నిష్కామ భావంతోనే దానం చేయాలి. అప్పుడు అది అక్షయమవుతుంది. నువ్వు ఎంత ఇచ్చావన్నది కాదు, ఎలా ఇచ్చావు అడుగుతాడు భగవంతుడు. కర్తృత్వం నీ మీద పెట్టుకొని ఇచ్చావా, అది పుణ్యం దాంట్లో. అంత కృష్ణార్పణం అంటావు, బ్రహ్మార్పణం అంటావు, శివార్పణం అంటావే, అవు అది ఆ విధంగా దానం చేసినాడు బలిచక్రవర్తి. రాజా మొత్తం జలం మోసుకున్నాడు, చేతిలోకి వచ్చింది. ఇంతింతై వటుడింతై తానింతై నభో వీడిపైనంతై తోయద మండల భ్రమునగల్లంతై ప్రభారాజిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాడిపైనంతై సత్యవదొన్నదుండగులు బ్రహ్మాండంత సమ్మగ్ధి అయ్యే. ఇంతింతై వటుడింతై తానింతై నభో వీడిపైనంతై తోయద మండల భ్రమునగల్లంతై చంద్రుడిపైనంతై ధ్రువునిపైనంతై మహర్వాడిపైనంతై. పద్యం చదువుతుంటే కళ్ళు ఊరుకుంటే మామూలు ఊరికి పెరుగుతున్నాడా అనే దృశ్యం. అదే సహజ పండితుని యొక్క సౌరభం. అలా విరిగాట. ఇక్కడ బ్రహ్మలోకం పోయే వరకు నాగిపోయిందట. ఆహా నా పుట్టిల్లు వచ్చిందనుకున్నా అట బ్రహ్మ. కింద ఉన్న వాళ్ళందరూ ఇలా చూస్తే నాభి కనబడుతుంది కానీ భగవంతుని శిరస్సు కనబడడం లేదయా పరీక్ష మహారాజా. లోకాలన్నీ భావించినాడు. ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబైన విశ్వరూపంబు ధరించి నవంబులు దివంబు ఓనంబు దిశలు సముద్రంబులు జలదర్శన అఖిల భూత నివకంబులు దాని ఏకీభవించి క్రమక్రమమున భూలోకమున గొడవై భూలోకమున తిక్రమించి సోర్లోకమున కలిగి మహర్లోకంబు దాడి జలములోకంబు మీదై తపోలోకమునకు నిశ్చయుండై సత్యలోకమున కంటే ఉన్నత్యము వహించి ఎడలి ఇరుములు సంద్రులు అగ్రములు లేకుండా నిండి మహాదేగమైతుండయ్యే. రాజా రామచంద్ర భగవానికి జై. మొత్తం విశ్వరూపం చేసి ఒక్కసారి తన యొక్క 2 పాదాలను కింద ఒక పాదం మీద ఒక పాదం పెట్టాడు. 3వ పాదానికి స్థలమే లేదు అక్కడ. పెద్దగా అయ్యి మళ్ళీ చిన్నగా అయినాడు. గరత్మంతా స్వామి బంధించు విని దాత నాడు. దాత ఏం దాత చెప్పు. ఇప్పుడే బంధించి వర్ణపాశాలతోని వర్ణపాశాలతో బంధించాడు బలిచక్రవర్తిని. బంధించినా కానీ భయపడలేదట. పడుగా ఎవరి వాడవన్నప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు కూడా ఉంది బలిచక్రవర్తికి. బంధించుకో, ఏం చేస్తావు, ఏం చేయలేవు. దానవా హే దానవా త్రిపద భూతల మిత్తునంటివి కదా. తరణి చంద్రగ్నులెందాకనుందురో అంత భూమి నొక్కాడుగయ్య నాకు సర్లోకం ఒక చరణమయ్యే. నీ సొమ్ము సకలము 2 అడుగుల కలవ పాదముల కూడా అదే భూమి. నీ సొమ్ము సకలం మొత్తం సామ్రాజ్యం అంతా 2 అడుగులు అయింది. 3వ పాదానికి స్థలం ఇస్తావా లేకుంటే నరకానికి వెళతావా చెప్పు. కాన దుర్గతికి కొంతకాలం అడుగుము కాక ఇచ్చదనేని వేగంబె నాకు ఇప్పుడు 3వ పదమునకిమ్ము. బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమే. బ్రాహ్మణికి అవే ప్రధానం ఒకసారి చేసి వాగ్దత్తం చేసామంటే ఒకటి బ్రహ్మ వల్ల కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. నరకానికి పోతావా ఇస్తావా 3వ పదం. బంధించి అడుగుతున్నాడు చూసారా గట్టిగా. అంటే బలిచక్రవర్తి భయపడ్డా లేదు. పురుషోత్తమ శ్రీహరి సూనృతంబెగా నిసుడియదు నా జిఫ్ఫా బొంకజాల నాకు బొంకులేరు. నీ
నీ తృతీయ పదము నా శిరమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ చూడు తందెగాని సుడియదు నా జిహ్వా. సత్యమే గాని బొంకడం నా జాతికి లేదు మహానుభావ, అవసరం లేదు. ఈ మూడవ పదానికి స్థలం లేదన్నాడే, నా శిరస్సులో పెట్టవయ్యా.